ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా తిరంగా ర్యాలీని ఎక్కడెక్కడ వాడవాడలా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు అనంతపురంలో భారీ ఎత్తున తిరంగా ర్యాలీని ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఒకవైపు దేశభక్తి, మరోవైపు మన సైనికులు ప్రాణాలు కోల్పోయామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తానికైతే మాత్రం ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీ నాయకత్వంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయింది, పాకిస్తాన్ కు బుద్ధి చెప్పిందని చెప్పి చాలా మంది భారతీయులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మహిళలు కావచ్చు, అంటే యువకులు కావచ్చు, ఏం చెప్తారు వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ర్యాలీ చేస్తున్నారు పెద్ద ఎత్తున, దేనికోసం సక్సెస్ అయింది, ఎందుకంటే సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యం ఏం చెప్తారు? ఈరోజు అమరవీరుల త్యాగానికి గుర్తుగా ఈరోజు ఇక్కడ ర్యాలీ చేయడం జరుగుతోంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దీంట్లో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నందుకు ప్రతీకగా మోడీ గారు సింధు అనే ఒక యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో ఎంతో మందిని టెర్రరిస్టులని చంపి మనం ఈరోజు మన దేశానికి ప్రతీకగా మన దేశాన్ని ఈరోజు విజయం సాధించినట్టుగా మనము ఈరోజు ఈ ఫ్లాగ్ ర్యాలీని నిర్వహించడం జరుగుతోంది అనంతపురంలో. ఇది ఎంతో గర్వకారణం మన దేశానికి. ఇలాంటి యుద్ధాన్ని ఒక్క మోడీ గారు మాత్రమే సాధించగలరు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాము. ఎవరైతే మోడీకి చెప్పుకోపో అని చెప్పి ఎవరైతే అన్నారో వాళ్ళందరినీ ఈ రోజు మోడీ ఎంతో గర్వంగా మా మోడీ ఉన్నాడు మాకు అని మేము చెప్పుకునే విధంగా మాకు మోడీ ఈ రోజు మా రాష్ట్రాన్ని మా దేశాన్ని మాకు ఇచ్చాడని చెప్పి మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం. మన జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ లాంటి వాళ్ళు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేపథ్యం. మరి యువత ఎలా చూడాలంటారు ఇటువంటి అంశాన్ని? ఎందుకంటే రాబోయే కాలంలో అవకాశం వస్తే యువత ఏ రకమైనటువంటి సేవలు ఇవ్వాలంటారు? ఈ రోజు మనం చూసినట్టయితే పంజాబ్ లో ప్రతి ఒక్క తల్లి కూడా ఒక బిడ్డని దేశానికి త్యాగం చేస్తుంది అనేది మనం విన్నాము. కానీ ఈ రోజు మన రాష్ట్రంలో కూడా ఒక బిడ్డ దేశానికి త్యాగం చేసింది అనడానికి అది మన ఆంధ్రప్రదేశ్ ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ తల్లి బాధ ఎలా ఉంటుంది అనేది సాటి తల్లిగా మేము కూడా అర్థం చేసుకుంటున్నాము. అయితే ఆ మురళీ నాయక్ మృతిని మేమందరూ కూడా చాలా బాధపడ్డాం, కానీ దాన్ని కూడా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకు అంటే మన రాష్ట్రంలో కూడా ఒక బిడ్డ మన దేశానికి ఎంతో ఉపయోగపడ్డాడు, ఎంతో మందిని టెర్రరిస్టుల్ని చంపడానికి కారణమయ్యాడు. కాబట్టి మేమంతా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. ఆడబిడ్డల బాధ చూసి మోడీ గారు స్పందించి ఆపరేషన్ సింధు అని పాకిస్తాన్ మీద ఈ రోజు మనం విజయం సాధించాం. ఇది ప్రతి ఒక్క భారతీయునికి ఒక విజయం. కాబట్టి ఈ రోజు అనంతపురం అర్బన్ లో పెద్ద ఎత్తున పార్టీలు పక్కన పెడితే కులాలు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని ఆపరేషన్ సింధు ఘన విజయం సాధించినందుకు భారీ ఎత్తున ర్యాలీ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం ఏం చెప్తారు? ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యొక్క విజయవంతమైన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకోవాల్సిన సమయం. ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మన దేశ పౌరుల యొక్క సింధూరం తొలగించి ఈరోజు మీ మోడీకి చెప్పండి అని చెప్పారు. అందుకు సమాధానంగా మోడీ గారు స్పందించారు, పాకిస్తాన్ పైన దాడులు నిర్వహించారు. అదే ఏ మహిళలు సింధూరం అయితే చెడిపారో అదే మహిళల నాయకత్వంలో ఈరోజు పాకిస్తాన్ లో దాడులు చేసి విజయవంతంగా తిరిగి రావడం జరిగింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క విజయవంతంగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది, పెద్ద ఎత్తున మనం సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం ఏం చెప్తారు? మీరు ఈ రోజు ర్యాలీ నిర్వహిస్తున్నారు, ఏం చెప్తారు? నేను ఏం చెప్పాలనుకున్నానంటే సార్, ఈరోజు దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. అంటే ఎందుకు జరుపుకుంటున్నారు అంటే ఆపరేషన్ సింధూర్ అన్నది మన నరేంద్ర మోడీ మన కోసం తీసుకొచ్చినది. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవ్వడం ద్వారా మనలో ఎంతో మందికి ధైర్యం నింపడం జరిగింది. అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు, ఓహో ఇండియా అంటే ఎంత వెపన్ ఉంది, ఎంత శక్తివంతమైనది అనేది పాకిస్తాన్ వాళ్ళు కూడా తెలుసుకున్నారు. కాబట్టి మనలో కూడా ధైర్యం నింపడం కోసం ప్లస్ ఇది సక్సెస్ అందరూ జరుపుకోవాల్సిన సక్సెస్. మన కోసం ఆర్మీ వాళ్ళంతా పోరాటం చేసి మన కోసం విజయం సాధించారు. ఎవరి కోసం? మన కోసం. కాబట్టి మనం పౌరులుగా బాధ్యత తీసుకొని ఇక్కడికి రావడం నాకు నిజంగా ఇది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. తిరంగా ర్యాలీ మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. లేకపోతే ఈ రోజు మీరు ఇక్కడ తిరంగా ర్యాలీలో కూడా పాల్గొంటున్నారు. ఏంటి దాని ప్రధాన ఉద్దేశం ఏంటి?
తిరంగా ర్యాలీలో పాల్గొనడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్కి మనం ఏంటే చూపించాము. ఈ సింధూర్ ఆపరేషన్ ద్వారా వాళ్ళు భయపడడం జరిగింది, వెనక్కి తగ్గారు, మన కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి దీంట్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన సైనికుల సాహసాన్ని మనం గుర్తించి వాళ్ళు త్యాగాలకు గుర్తుగా మనం ఈ ర్యాలీ నిర్వహించడం, వాళ్ళ ఫ్యామిలీస్ కి ధైర్యం ఇవ్వడం కోసం ఈ ర్యాలీ చేస్తున్నాం. పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి చర్యలు చేపట్టుకోకుండా భారత్ యొక్క శక్తిని తెలియజేయడం జరిగింది. ఈ సింధూర్ ఆపరేషన్ కి గవర్నమెంట్ కానీ సైనికులు కానీ అందులోనూ లేడీస్ కూడా లీడ్ చేయడం జరిగింది. ఆ ధైర్యానికి మేము సంతోషంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. మనం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించుకుంటున్నాం. ఏం చెప్తారు అసలు ఈ కార్యక్రమం గురించి? ఏం చెప్తారు? ఈరోజు మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ అగైనెస్ట్ గా యుద్ధం చేసి మరి వాళ్లను చాలా వరకు నిర్వీర్యం చేసేసింది. ఇదంతా భారత ప్రజలకు చాలా గర్వకారణం. మరి నేను కూడా భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. మరి దీనికి సంఘీభావంగా సైనికులకు తర్వాత అలాగే భారత ప్రభుత్వానికి సంఘీభావంగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నందుకు కూడా సంతోషిస్తున్నాను సార్. ఏం చెప్తారు? ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో మహిళలకు కూడా, ఎందుకంటే అక్కడ అడిగి మరీ వారు పాకిస్తాన్ చంపినటువంటి నేపథ్యం, నరేంద్ర మోడీకి చెప్పుకోండి అన్నట్టుగా చెప్పిన ఈ ర్యాలీ గురించి ఏం చెప్తారు? శుభోదయం అండి అందరికీ. ఈరోజు ఇక్కడ నిజంగా ఒక రకమైనటువంటి ఆపరేషన్ సింధూరు మనకు ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ, దేశం ప్రతి ఒక్కరూ దుఃఖించదగినటువంటి అంశం అయినప్పటికీ ఆపరేషన్ సింధూర్ని మనం ఎంతో చైతన్యవంతంగా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ అనంతపురం గ్రౌండ్స్ నుంచి నిర్వహించడం అనంతపురం పట్టణ ప్రజలందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంది. యుద్ధం అంటేనే ఒక భయానకం. మనం ఇంట్లో పక్కపక్క వాళ్ళు కొట్లాడుకుంటేనే ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది. అట్లాంటిది కాశ్మీర్ అనేటువంటిది ఒక సున్నితమైన అంశంలో మన ప్రధానమంత్రి మోడీ గారు విజయవంతంగా దాన్ని తిరిగి కొట్టిన దానికి మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానానికి మన ఆర్మీకి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ. ఇది అనంతపురంలో తిరంగా ర్యాలీ గురించి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మహిళలు కావచ్చు, లాంటి చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు, లాంటి పెద్దలు కావచ్చు, చాలా మంది చెప్తున్నారు. ఏకంగా ఏదైతే ఉందో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి నేపథ్యంలో మనం సక్సెస్ అయ్యాం పాకిస్తాన్ మీద. ఎందుకంటే దుండగులు చేసినటువంటి దాడిపై నరేంద్ర మోడీకి చెప్పుకోండి అన్నట్టుగా చెప్పినటువంటి నేపథ్యంలో మరి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి షాక్తో పాకిస్తాన్ పై విజయం సాధించే ఇటువంటి పరిస్థితుల్లో మన సైనికుల సత్తా కూడా ఈరోజు మొత్తం ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఈరోజు మనం తిరంగా ర్యాలీ వాడలా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపురంలో భారీ ఎత్తున ఈ ర్యాలీని నిర్వహించుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు అయితే మాత్రం ఇక్కడ తిరంగా ర్యాలీ అనేది పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యం. ప్రతి ఒక్కరు గర్వంగా, ఎందుకంటే మన సైనికులు సాధించినటువంటి విజయం అంత ఆషామాషి విషయం కాదు. కాబట్టి దాన్ని మనం వారికి వెన్నుదన్నుగా ఉండడం, ఎందుకంటే మన కోసం వారు అక్కడ ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ఏకంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి మన సైనికుల ప్రాణాలు కూడా కోల్పోయాం. కాబట్టి వారికి ఆ కుటుంబాలకి వెన్నుదన్నుగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించుకున్నాం. ఈ ర్యాలీకి ప్రతి ఒక్కరు ఈ ర్యాలీలో పాల్గొని, ఎందుకంటే దేశానికి మేము సైతం అంటూ నినాదం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాడు, RTV అనంతపురం. For latest updates on India Pakistan, download RTV Live app.